ఈరోజు మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ స్కాలర్షిప్ గురించి డిస్కస్ చేద్దాము. చాలా మంది స్టూడెంట్స్కి ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో అలాంటి స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం కోసం హెచ్డిఎఫ్సి వాళ్ళు ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు. అదేంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్ స్కాలర్షిప్ అని చెప్పేసి ఎవరికైతే అకాడమిక్లో మంచి పర్సంటేజ్ ఉంటుందో వాళ్ళకి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ స్కాలర్షిప్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ చూస్తే ఇది వచ్చేసి ఓపెన్ ఫర్ ఆల్ ఇండియన్స్. నెక్స్ట్ ఎవరైతే క్లాస్ 1 to 12 అలానే డిప్లొమా, ఐటీఐ అండ్ పాలిటెక్నిక్ కోర్సెస్ ఇన్ ప్రైవేట్, గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లో చేస్తున్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్. ఓకేనా. నెక్స్ట్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ స్కాలర్షిప్కి వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ 55% మార్క్స్ అయితే ఉండాలి ప్రీవియస్ ఇయర్లో. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2.5 lakhs అయితే ఉండాలి. ఈ స్కాలర్షిప్కి ప్రిఫరెన్స్ అనేది ఎవరికి ఎక్కువ ఇస్తారంటే ఎవరైతే ఫ్యామిలీ క్రైసిస్ అంటే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అలా ఎవరైనా పాస్ట్ 3 yearsగా వాళ్ళ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయలేకపోతే అలానే డ్రాప్ అవుట్ అయ్యి ఉంటే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. నెక్స్ట్ ఈ స్కాలర్షిప్కి సెలెక్ట్ అవుతే ఎంత అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు మనకి అని చూస్తే క్లాస్ 1 to 6 స్టూడెంట్స్కి అయితే 15,000 అయితే ప్రొవైడ్ చేస్తారు. అలానే క్లాస్ 7 to 12 డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి అయితే 18,000 అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఈ స్కాలర్షిప్కి అప్లై చేయడానికి మనకు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫోటో, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ మార్క్ షీట్స్, నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ లేదా ఓటర్ కార్డ్, నెక్స్ట్ కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ అంటే ఫీ రిసిప్ట్ లేదంటే అడ్మిషన్ లెటర్ లేదంటే మీరు చదువుతున్న ఇన్స్టిట్యూషన్ ఐడి అలా అదే ఏది అప్లోడ్ చేసినా ఓకే. నెక్స్ట్ అప్లికెంట్ బ్యాంక్ పాస్బుక్, నెక్స్ట్ ఇన్కమ్ ప్రూఫ్ అంటే మీ ఇన్కమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2.5 lakhs అయితే ఉండాలి కాబట్టి దానికోసం ఇన్కమ్ ప్రూఫ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్కమ్ ప్రూఫ్ కింద ఏం పెట్టాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై గ్రామ్ పంచాయత్ ఆర్ వార్డ్ కౌన్సిలర్ ఆర్ సర్పంచ్. నెక్స్ట్ మీరు ఏదైనా ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇన్ కేస్ మీకు అప్లికబుల్ అవుతాయి అంటే మీకు ఏదైనా డీప్గా ఫ్యామిలీ ఇష్యూస్ ఉండి డ్రాప్ అవుట్స్ అయ్యి ఉంటే వాళ్ళైతే ఆ ప్రూఫ్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇక్కడ వాళ్ళైతే లింక్ అనేది ప్రొవైడ్ చేశారు కదా, అప్లై నౌ క్లిక్ చేయగానే మీకైతే ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోతుంది. దాని తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. నేను దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎలా అప్లై చేయాలని చెప్పేసి ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో అప్లికేషన్ ప్రాసెస్ అని కమెంట్ చేయండి. నేనైతే డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలని చెప్పేసి వీడియో చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఈ స్కాలర్షిప్కి మీరు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి September 4, 2025. ఈ స్కాలర్షిప్ వచ్చేసి స్కూల్ స్టూడెంట్స్, ఐటీఐ, డిప్లొమా వాళ్ళకి మాత్రమే కాదు ఎవరైతే గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ పర్సూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ లైక్ ఎంకామ్, ఎంఏ అండ్ ఎంటెక్, ఎంబీఏ ఎక్సెట్రా వీళ్ళకి కూడా అప్లికబుల్ అవుతుంది. సేమ్ కండిషన్సే. యాన్యువల్ ఇన్కమ్ మస్ట్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2.5 lakhs. క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ అనేది 55% కంటే తక్కువ ఉండకూడదు. ఇక్కడ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి అయితే మనకు స్కాలర్షిప్ అమౌంట్ ఎంత వస్తుందంటే 35,000 వస్తుంది. అండ్ ప్రొఫెషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి అయితే 75,000 అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంకా డాక్యుమెంట్స్ వచ్చేసి సేమ్ ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పినట్లే వీళ్ళకు కూడా డెడ్ లైన్ వచ్చేసి September 4, 2025. ఈ స్కాలర్షిప్కి సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ అయితే మీ ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని కొంతమంది స్టూడెంట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. నెక్స్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మిమ్మల్ని ఆన్లైన్లో అయినా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, లేదంటే వాళ్ళైతే అడ్రస్ మెన్షన్ చేస్తారు, మీరైతే అక్కడికి వెళ్ళైనా డాక్యుమెంట్ అనేది వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అంటే షార్ట్ లిస్ట్ అయిన స్టూడెంట్స్కి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఇందులో ఏంటంటే ఎక్కువ డీప్గా అడగరు,
జస్ట్ మీ ఎయిమ్ ఏంటి అలా అడుగుతారు. అలానే మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మీ ఫ్యామిలీ గురించి అడుగుతారు ఈ ఇంటర్వ్యూలో. నెక్స్ట్ ఇంటర్వ్యూస్ అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ స్కాలర్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఇదనమాట ఓవరాల్గా ఈ స్కాలర్షిప్ గురించి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలి, అలానే ఏమైనా డాక్యుమెంట్స్లో కొన్ని ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయమన్నారు కదా, ఆ ప్రూఫ్స్ గురించి మీకు ఐడియా లేకపోతే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే డీటెయిల్గా ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.